వేదికను మన ప్రియతమ వ్యవసాయ శాఖ మనందరి తరఫున ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేద్దాం. మీ చప్పట్లతో ఒకసారి వారిని గ్రీట్ చేయవలసిందిగా కోరుతున్నాను. దానికి తీసుకురావడం జరిగింది. వారే 98 సంవత్సరం మన ముందు తరానికి, అంటే మన తండ్రులు తాతలకు ఆమె గురించి బాగా తెలిసి ఉంటుంది. ఆమె అప్పటి డ్రీమ్ గర్ల్, ఎంతో అందంగా కనిపించేవారు. మిర్జాపురం రాజావారిని ఈరోజు వారి రాసిన ఒక పుస్తకాన్ని మనం విడుదల చేసుకుంటున్నాం. ముందుగా ప్రార్థనా గీతం, ఈ కార్యక్రమానికి ముందుగా ప్రార్థనా గీతం లేఖ్య శైవి బంధ. సంకటనాశన గణేశ స్తోత్రం. నారదౌవాచ ప్రణమ్యాశిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్య మాయుః కామార్థసిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్దకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విక్రనాదం చ ధూమ్రవర్ణం తదాశ్రమం నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభు. విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్ర మోక్షార్థి లభతే గతిం. జపేర్గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః. అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వ గణేశస్య ప్రసాదతః. ధన్యవాదాలు. దినం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖను ఒక శాఖలా కాకుండా ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్న మాన్య మంత్రివర్యులకు, వేదికను అలంకరించిన ఇతర పెద్దలకు ఆకృతి సంస్థ పక్షాన స్వాగతం, శుభస్వాగతం. జై కిసాన్ అనే పదం ఇంతకాలం ఒక నినాదం, కేవలం నినాదం. తెలంగాణలో అది అక్షర సత్యం. నిరంతరం, అనుక్షణం, అహరహం మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు కె చంద్రశేఖరరావు గారి ప్రతిభావంతమైన, స్ఫూర్తివంతమైన నాయకత్వంలో నీరే ప్రాణధారగా, అపర భగీరథుడుగా, నీళ్ల నిరంజన్ రెడ్డిగా, రైతును రాజును చేసే దిశగా అనుక్షణం శ్రమిస్తున్న గౌరవ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి నిస్సందేహంగా తెలంగాణ రైతుల దీవెనలు, మీ అందరి దీవెనలు నిండుగా ఉంటాయి. మిత్రులారా, మే నెలలో మండు వేసవిలో డిగ్రీల రగిలిపోయే వేడిలో రగిలిపోయే భూమాతలో గ్రామాల్లో చెరువులు నిండు కుండలై అలుగురు పాడుతూ మద్రాస్ శోభనాచల స్టూడియో అధినేత శ్రీమతి సి కృష్ణవేణి గారు తెలుగు సినీ లోకానికి రెండు కళ్ళు. ఎందుకంటే ఎన్టీఆర్ గారిని మన దేశం చిత్రం ద్వారా 2,250 రూపాయల పారితోషికం ఇవ్వబోతే చేతుల మీదుగా పారితోషికం తీసుకున్నారు. ఓ కరదీపిక గౌరవ మంత్రివర్యుల అమృత హస్తాలతో వారి కార్యాలయంలో జరుగుతుండడం దైవ సంకల్పం. ఇక చివరగా ఆకృతి 2 మాటలు. వైవిధ్యం, వైశిష్ట్యం అనే 2 మూల సూత్రాల కట్టుబడి కార్యక్రమాలు చేస్తున్న సంస్థ ఆకృతి. 1991లో మహానటులు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి అమృత హస్తాలతో ఆకృతి ప్రారంభం జరిగింది. అలాగే నా ప్రియతమ గురువర్యులు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి శిక్షణలో ఎన్నో అద్భుతమైన, అపరూపమైన కార్యక్రమాలను రూపొందించింది ఆకృతి. అందుకే నేను సభల్లో అంటుంటాను, అన్నయ్య, ఆకృతికి అక్కినేని ఒడి సినారే బడి.
ఎన్నో అపురూపమైన కార్యక్రమాలను గత 30 సంవత్సరాలుగా ఆకృతి నిర్వహితాధిక వృద్ధులను సన్మానించడం, అందులో ముందు వరుసలో అప్పటికి 101వ సంవత్సరంలో ఉన్న మాన్య మంత్రి గారి మాతృమూర్తి శ్రీమతి తారకమ్మ గారు ఆ సన్మానం అందుకోవడం రవీంద్ర భారతి ప్రాంగణం అంతా పులకించిపోయింది. కొందరు అనుకోవచ్చును ఇది కల్చర్లోనే కల్చర్ ఉంది కాబట్టి వారి 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 అనుమతితో వారి దీవెనలతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడు మాన్య మంత్రి వర్యుల్ని ఈ పేరు కృష్ణవేణి తరంగాలు, ఈ పుస్తకం పేరు కృష్ణవేణి తరంగాలు. ఈ కృష్ణవేణి తరంగాలను స్పృశించి వారి అమృత హస్తాలతో ఈ పుస్తకాన్ని విడుదల చేయవలసిందిగా మీ అందరి కరతాళం ధ్వనుల మధ్య గట్టిగా చప్పట్ల మధ్య కోరుతున్నాను. ఇక్కడికి పెద్దలు, ఆఫీసర్స్ ఎందరో వచ్చేసారు. వారందరికీ ఎక్కడైనా అసౌకర్యం కలిగి ఉంటే దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మంత్రి గారి చేతుల మీదుగా ఈ అద్భుతమైన అపురూపమైన పుస్తకం విడుదల జరుగుతోంది. మన తెలంగాణ రాష్ట్రానికి, అలాగే మన ఆంధ్ర రాష్ట్రానికి, భారతావానికి మొదటి కాపీని నారాయణమూర్తి గారు స్వీకరిస్తారు. స్టేజ్ మీద పెద్దలంతా కూడా పుస్తకాన్ని తీసుకోవాల్సిందే కోరుకుంటూ 2022 ఆంగ్ల సంవత్సరం ప్రారంభపు దినం ఇది, తొలి రోజు. ఈ సంవత్సరం మనందరికీ, మానవాళికి, ఈ లోకానికి మరింత సంతోషంగా గడవాలని, ఇబ్బందులు లేకుండా గడవాలని, గత సంవత్సర కాలం కరోనా వల్ల పడ్డటువంటి ఇబ్బందులు మళ్ళీ తలెత్తకుండా ఉండాలని చెప్పి ముందుగా అభిలషిస్తూ, మరి వాళ్ళటి ఈ ప్రత్యేక కార్యక్రమం ఈ రోజున గౌరవనీయులు శ్రీ ఆకృతి సుధాకరణ గారు ఇవాళ వాస్తవంగా నిన్న పెట్టుకుందాం అనుకున్నాము. నాకు సమయం వీలుపడక ఇవాళకి రిక్వెస్ట్ చేసినాను. మరి శ్రమ కోర్చి వారు వచ్చినా నేనే వారి ప్లేస్ దాకా వచ్చి ఉండేవాడిని. ఆమెను, పెద్ద ఆవిడను ఈ వయసులో ఇంత దూరం పిలిపించడం కూడా భావ్యం కాదేమో అనిపించింది వారిని చూసిన తర్వాత. ఎనివే, మరి మాకే తెలియదని చెప్పడానికి సంకోచం ఏం లేదు. ఎందుకంటే మనకు తెలిసిన వాటికంటే తెలియని విషయాలే లోకంలో ఎక్కువ ఉంటాయి. తెలియని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయడం ఒక మంచి అలవాటు. తెలియని విషయాలను తెలిసినట్లు నటించడం అది ఆత్మద్రోహం, పరద్రోహం. కాబట్టి నాకు అసలే తెలియదు ఆవిడ గురించి. మన దేశం సినిమా గురించి తెలుసు. ఎందుకు తెలుసు అంటే పాపులర్ అయిన ఎన్టీ రామారావుకి తొలి సినిమా కాబట్టి తెలుసు, అంతే కదా. మాస్ సినిమాలు నిర్మించి జన హృదయాలు గెలిచిండు కాబట్టి నారాయణమూర్తి తెలుసు. తెలంగాణ పాట పాడతాడు కాబట్టి సాయి చంద్ తెలుసు. బ్రహ్మాండమైన వ్యాఖ్యానం చేస్తారు కాబట్టి ఎస్వి రామారావు గారు తెలుసు. సో వీళ్ళందరూ ప్రత్యక్షంగా పరిచయం ఉన్నా లేకున్నా మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. మనకు తెలిసిన వాళ్ళందరూ మనకు పరిచయం ఉన్న వాళ్ళు కాదు, పరిచయం ఉన్న వాళ్ళందరూ స్నేహితులు కాదు, స్నేహితులందరూ ఒకే అభిప్రాయాల సారూప్యత ఉన్నవాళ్ళు కాదు. భిన్నమైన అభిప్రాయాలు, భిన్నమైన సారూప్యతలు ఉన్న మనుషుల మధ్యలో ఉండే అనుబంధాలు, కనీసమైనటువంటి గౌరవ మర్యాదల పరిపాటి అవసరం. అది పాటించడమే సంస్కారం. సంస్కారానికి చిహ్నాలు ఇవన్నీ. కాబట్టి ఈరోజు ఈ విశిష్టమైనటువంటి రోజు మరి శ్రీమతి కృష్ణవేణి గారు, వారి గురించి కొంత తెలుసుకుంటే నాకు అర్థమైంది. కేవలం 10 ఏళ్ల వయసులోనే బాలనటిగా ఆమె చిత్రసీమలోకి అడుగుపెట్టినారు. అడుగుపెట్టిన కొద్ది నాళ్లకే మరి ఒక సినిమాను నిర్మించేటువంటి స్థాయికి పోవడం అంటే మామూలు విషయం కాదు. అది అంటే ఆమె యువనటిగా ఉన్నప్పుడే సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ అయింది మన దేశం, అంతేనమ్మా? అది గొప్పతనం. ఇక అక్కడి నుంచి మొదలుపెట్టి తీగలు పాకడానికి ఆమె ఒక స్తంభంగా నిలబడ్డారు. అది పాకిన ఎన్టీ రామారావు కావచ్చు, పాకిన నాగేశ్వరరావు కావచ్చు, పాకిన ఘంటసాల కావచ్చు, అంతే కదా. తీగకి ప్రాణం ఉండి పాకే స్వభావం ఉన్నా కూడా అది పైకి పాగాల్సిన తీగ సపోర్టు లేకపోతే అడ్డదిడ్డంగా పాకుతుంది, దాని ప్రయోజనం నెరవేరదు, అది తీగ అని కూడా బయటికి లోకానికి తెలియదు. సింపుల్ అది.
కాబట్టి ఎదిగే వాళ్ళకి సపోర్టుగా ఉండేటువంటి వాళ్ళే గొప్పవాళ్ళు ఈ సమాజంలో, ఎదిగే వాళ్ళకంటే. సో ఎవరు ఎదగడానికైనా ఇంకొకరు తోడ్పాటు అందిస్తే ఆ తోడ్పాటు అందించినటువంటి వాళ్ళకే మనం ఎల్లవేళలా వాళ్ళను గౌరవించాలి, వాళ్ళ పట్ల మనం కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. ఎవరి ఉన్నతికి తోడ్పడినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు. ఇప్పుడు అమ్మను లోకమంతా కీర్తిస్తుంది, గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది. కారణమైంది, స్వార్థం లేకుండా బిడ్డల యొక్క ఉన్నతి కోసం కష్టపడుతుంది కాబట్టి. తండ్రి అయినా కొన్ని సందర్భాల్లో బాధ్యతారహితంగా ఉంటాడేమో కానీ తల్లి అనేటువంటిది ఎప్పుడు బాధ్యతారహితంగా ఉండదు. అది లోకం తీరు, ప్రత్యేకత. అది అమ్మకే కాదు, మానవ జాతికే కాదు, సృష్టిలో ఉండేటువంటి ఏ జీవినైనా మీరు తీసుకోండి, తల్లి పాత్రలో ఉండేటువంటి జీవే పిల్లల్ని సంరక్షించుకునే బాధ్యత తీసుకుంటుంది. ఏ జంతువు, ఏ జీవి తన పిల్లలు పుట్టినా ఆ పిల్లల సృష్టికి కారణమైనటువంటి ఆ మగజీవి అక్కడ అందుబాటులో లేకపోయినా, తన వేటకు తాను పోయినా, తన పనికి తాను పోయినా 24 గంటలు ఆ పిల్లల్ని కాపాడుకునే బాధ్యతలు ఉండేది తల్లిజీవి కాపాడుతుంది, తండ్రిజీవి కాపాడు. ఇది లోకం. సో సృష్టికి ఉండేటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, మానవ జాతికే కాదు మొత్తం సృష్టికే ఈ ఫీమేల్ జెండర్ ఏదైతే ఉందో అది ఉత్కృష్టమైనటువంటిది, అదే ఉత్కృష్టమైనటువంటిది. మరి అట్లా ఇతరులకు తోడ్పడేటువంటి విధంగా నటీమణిగానే కాక దర్శకురాలిగా, ఆర్టిస్ట్గా, సింగర్గా కూడా ఉన్నారని విన్నాను, సంగీత దర్శకురాలిగా పనిచేసినారని విన్నాను. ఏకకాలంలో ఇన్ని రకాల ప్రతిభలను కనపరచడం అనేటువంటిది మామూలు విషయం కాదు ఇది. మరి ఆ తర్వాత రాజుగారి భార్యగా రాణి పాత్ర కూడా వేషించినట్లున్నారు నిజ జీవితంలో. అది కూడా కష్టతరమైందే. రాణి జీవితం అంటే ఘోష పాత్ర. మళ్ళీ అది ఆనాటి భూస్వామ్య విధానంలో మహిళలు కొన్ని ఎల్లలు దాటి పోనటువంటి స్వీయ బంధనాలు ఉంటాయి. మరి ఆ రోజులలో ఇంత ఆధునికత సంతరించుకోవడము, ఇంత విశేషంగా ముందుకు సాగడం అంటే మరి ఆ కీర్తిశేషులైన రాజావారికి కూడా మనం నమస్కారం చెప్పాలి. మరి ఆయన ఔదార్యము, ఆయన గొప్పతనం ఆయన ఆదరించకపోతే కూడా సాధ్యం కాదు కదా. ఓ స్థాయి వాళ్ళు 30-40 ఏళ్ల క్రితం దాకా కూడా రాజులు, దేశముఖులే కాదు, మామూలు కుటుంబాల్లో కూడా ఓ స్థాయి వాళ్ళు వాళ్ళ మహిళల్ని బయటికి పంపడం ఇష్టం ఉండేది కాదు. పైగా చిత్రసీమ లాంటి రంగంలోకి పంపడం మరీ ఇష్టం ఉండేది కాదు. మరి స్వయంగా రాజుగారు, ఫిర్జాపురం జమీందారు గారు వారి శ్రీమతి సినిమాలలో కొనసాగడానికి, ఆ అభిరుచిని కొనసాగడానికి ఆయన సహకరించడం కూడా గొప్ప విషయంగానే భావిస్తున్నా. మరి వారి జీవితానికి సంబంధించి ఈ తరం వాళ్లకు, రేపటి తరానికి ఒక రికార్డుగా వాస్తవాలను తనను తాను పరిచయం చేసుకునేటువంటి ఒక గొప్ప ప్రయత్నం. తమను ఇంకొకరు పరిచయం చేస్తే ఎక్కడో కొంత వెలితొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సంపూర్ణమైనటువంటి ఆకలింపు రాసేటువంటి వాళ్ళకు ఉండదు, ఎంత దగ్గర నుంచి చూసినా కూడా. తమను తాము పరిచయం చేసుకునేటువంటి వాళ్లకు తప్పకుండా దాంట్లో సంపూర్ణత ఉంటుంది. సో ఈ పుస్తకంలో కృష్ణవేణి తరంగాలు అనేటువంటి ఈ స్వీయ రచనకు సంబంధించినటువంటి శ్రీమతి కృష్ణవేణి గారి పుస్తకంలో అన్నీ కూడా తన జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ఘట్టాలు, విశేషాలు పొందుపరిచి ఉన్నాయి. ఇవి ఈ తరం వాళ్లకు, వచ్చేటువంటి తరం వాళ్లకు ఇది కేవలం సమాచారం మాత్రమే కాదు. ఒక మనిషి అనుకుంటే మల్టీఫాసెటెడ్గా, అంటే బహుముఖంగా ఎట్లా తన ప్రజ్ఞాపాఠవాలను ప్రదర్శించవచ్చో తెలియజెప్పేటువంటి ఒక గ్రంథం ఇది ఇన్స్పైరింగ్గా ఉంటుంది, ప్రేరణగా ఉంటుంది ఈ తరం వాళ్ళకని చెప్పి నేను భావిస్తూ, వారి గొప్ప ప్రయత్నాన్ని, ఈ ఆలోచన కూడా చాలా గొప్పది. మరి వారి అమ్మాయి వాళ్ళు ముందరికై చేసినా ఎవరు చేసినా నాకు తెలియదు, కానీ ఈ ఆలోచన అయితే గొప్పది. మరి మీరు వారికి కానుకగా ఇవ్వడం అనేటువంటిది ఇది ఒక రకంగా నన్ను అడిగితే మంచి ఆలోచన. సో మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు. ముందుగా వారికి హృదయపూర్వకమైన నమస్కారాలమ్మా. మీకు మీ ప్రయత్నం చాలా గొప్పది. ఈ తరం, వచ్చే తరం కూడా మీ సేవల్ని తప్పకుండా గుర్తుపెట్టుకుంటుందని చెప్పి నేను భావిస్తున్నా. పరిచయం విస్తారంగా జరగనటువంటి వాళ్ళు, ఇప్పుడున్నటువంటి కంటెంపరీ వరల్డ్కు, సమకాలీన ప్రపంచానికి పరిచయం కావలసినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు అనేక మంది ఉంటారు, అనేక రంగాల్లో ఉంటారు. కానీ వాళ్ళని సమాజం అర్థం చేసుకోకపోవడమో, వాళ్ళ గురించి సమాజానికి తెలియకపోవడమో ఒక గ్యాప్ ఉంటుంది ఎప్పుడు కూడా. ప్రచారం పొందని వాళ్ళు, ప్రచారం కోరని వాళ్ళు కూడా ఉంటారు.
కానీ వాళ్ళ గురించి ప్రపంచానికి చెప్పే బాధ్యత ఎవరో తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇప్పుడున్నటువంటి కమర్షియల్ యుగంలో మీడియా మంచి విషయాలను వెతికి చాలా గొప్పగా వెతికి బయటికి తీసి వాళ్ళ గొప్పతనాన్ని ఆపాదించి ప్రపంచానికి పరిచయం చేస్తుందనే విశ్వాసం నాకైతే లేదు. అంత ప్రమోషనల్ ఫీల్డ్ అయిపోయింది. మీరు ఏం చేయదలుచుకున్నా కూడా ప్రమోషనల్ యాక్టివిటీ లేకుండా ఏది సాధ్యం కాని పరిస్థితి అయిపోయింది. వాస్తవాలను వెలికి తీసి ఒక్కో రంగంలో ఉండేటువంటి మూలకు విసిరివేయబడినటువంటి నిజాలను, కప్పివేయబడిన నిజాలను, అజ్ఞాతంలో ఉన్న నిజాలను బయటికి తీసి ప్రపంచానికి కొత్త కోణంలో పరిచయం చేసి ఈ కొత్త ప్రపంచానికి కొత్త విషయాలు అవసరం అనేది చూపడం బాధ్యతగా స్వీకరించాలి. మరి అక్కడ గ్యాప్ ఉంది మనకు, మనందరికీ తెలుసు. అది సమాజం తనను తను సంస్కరించుకునే క్రమంలోనే జరుగుతుంది తప్ప ఇంకో రకంగా జరగదు. అది ఒక సంస్కరణ జరగాలి, సంస్కరణలో భాగంగానే అక్కడ కూడా మార్పు జరగాలి. మరి తప్పకుండా జరుగుతుందని చెప్పి అభిలషిస్తూ ఆశిస్తూ, నమస్తే అమ్మ. మీ అందరికీ ఈ సందర్భంగా నేను నమస్కరిస్తూ శుభాకాంక్షలు అందజేస్తూ, ఈ పుస్తకాన్ని వారి అంత విశిష్టమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి పరిచయం ఈ పుస్తకం ద్వారా జరుగుతుంది కాబట్టి, స్వీయ పుస్తకం కాబట్టి ఈ పుస్తకాన్ని నా చేతుల మీదుగా ఆవిష్కరించమని కోరడం మీ గొప్పతనం, ఆవిష్కరించడం నా గొప్పతనం ఏం కాదు, కోరడమే మీ గొప్పతనం అని చెప్పి భావిస్తూ, మీరు సమయాన్ని ఇచ్చి ఇంత దూరం వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం అందరికీ. మిత్రులు, మంత్రి గారిని అభినందించడానికి ఈ కొత్త సంవత్సరంలో ఎందరో వస్తున్నారు. వారి మీద అభిమానం అనంతం. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా వారిని అభిమానిస్తారు. పూలమాలతో వారిని సత్కరించవలసిందిగా శాలువాతో పుష్పగుమేణి గారిని సత్కరిస్తున్నారు. పూలమాలతో కూడా సత్కరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మంత్రి గారు వారికి తీపిని తినిపించబోతున్నారు ఈ కొత్త సంవత్సరం సందర్భంగా. మంత్రి గారి అమృత హస్తాలతో ఈరోజు అమ్మగారు తీపి తినరు వారు, కానీ ప్రత్యేక సందర్భం కాబట్టి వారి నోరు తీపి జరుగుతోంది. అలాగే వారి కూతురు పరిచయం చేయడం మర్చాను నేను, అనురాధాదేవి గారు. రావణుడే రాముడైతే దాసనారాయణరావు గారి దగ్గర ఒకసారి మీరు వారికి కూడా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు పెడదామా అందరికీ ఆప్తులు వారి సందేశం. కృతజ్ఞ ప్రేక్షక లోకానికి అభినందనలు తెలుపుతూ, 10 లక్షలు ఖర్చు పెట్టి రవీంద్ర భారతిలో చేసిన రానటువంటి అందం ఈ పుస్తకావిష్కరణ మంత్రి గారి ఇంట్లో చేయడంతో వచ్చింది. ఇక్కడ కారణాలు 2 ఉన్నాయి. 3 అంశాల గురించి చెప్పాలి. మంత్రి గారు మాట్లాడిగా దాదాపు 10 నిమిషాల సేపు మాట్లాడితే ఒక్క ఇంగ్లీష్ మాట కూడా లేకుండా స్వచ్ఛమైన తెలుగులో, అందమైన తెలుగులో మాట్లాడటం, అది కూడా మన తెలంగాణ భాష, ఆంధ్ర భాష 2 భాషలు కలిపి మాట్లాడటం ఒక కొత్త సొగసు తీసుకొచ్చింది. అయ్యా తమరు అన్నారే పందిరుంటే పాకుతుంది అని, అందమైన తీగకు పందిరుంటే చాలును పైకి పైకి పాకుతుంది చిన్నదాన అనే పాట ఉంది. చక్కగా గుర్తు చేశారు. ఎంత మహనీయుల యొక్క లక్షణాలు ప్రత్యేకంగా ఉంటాయండి. ఎప్పుడో 15 రోజుల కింద ఏదో ఫంక్షన్లో నేను కండక్ట్ చేశాను. అది చూసి గుర్తుపెట్టి లోపలికి రాగానే ఏమండి రామారావుని పలకరించారు. అంత షార్ప్ మెమరీ ఉండటం గొప్ప గొప్ప నాయకులకు ఒక వరం లాంటిది. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగానికే తలమానికంగా ఉంది అని చెప్పి నిరంతర మనస్స వాచ కర్మణ త్రికరణశుద్ధిగా కృషి చేస్తున్న మాన్య మంత్రివర్యుల చేతు మీదుగా ఈ పుస్తకం ఆవిష్కరణ కావటం. మరొకటి, రైతుల కోసమే నేను పుట్టాను, రైతుల సంక్షేమం కోసమే కళని నమ్ముకుని వారి కోసమే సినిమాలు తీస్తున్నట్టు నారాయణమూర్తి గారు ఈ రోజు ఇక్కడికి రావటం, ఆ ఇద్దరు కూడా రైతు పక్షపాతుల మీదుగా ఈ కార్యక్రమం జరగటం అద్భుతం. నిజానికి ఈ పుస్తకం నేను 15 పుస్తకాలు రాసిన, అది వేరు. జమున గారి జీవిత చరిత్ర, డివిఎస్ రాజు గారి, తమ్మారికి వీళ్ళందరి జీవిత చరిత్ర రాయటం చూసి అమ్మగారు నా జీవిత చరిత్ర కూడా మీరు సహాయం చేస్తేనే రాద్దాం అని చెప్పంటే, ఇది 5 సంవత్సరాల కింద ప్రారంభించాం. 5 సంవత్సరాల కింద ప్రారంభించినట్టు ఈ యజ్ఞం మరి ఈనాటికి ప్రాప్తం అంటాండి. మన ప్రాప్తం నమ్ముకోవాలి. ఈరోజు మాన్యులు ఆ సింగిరెడ్డి గారి ఇంటి పేరు వింటేనే మాకు పులకరిస్తుంది. కారణం ఏంటంటే నారాయణ రెడ్డి గారు మా గురువు గారు, అందరికీ కావాల్సిన వారు. అలాగా వారు మంత్రివర్యుల చేతుల మీద ఈ వేదిక మీద ఆవిష్కరణ కావటం అద్భుతం అని చెప్తూ, ఆవిడ సాధించినటువంటి విజయాలు తెలుగు సినిమా రంగాన్ని ఘంటసాల పరిచయం చేశారన్నారు. అంతేకాదు
వారి కుమార్తె 17 సినిమాలు ఇచ్చిన తర్వాత తెలుగు టు తమిళ్ ఫస్ట్ పిక్చర్ కీలుగురని తమిళ్లోకి మాయా కుదురని పేరిట డబ్ చేసి రిలీజ్ చేసింది కృష్ణవేణి గారు. ఒక డైనమిక్ లేడీ అన్నమాట. 1949లో వచ్చిన మన దేశానికి అంతకంటే అప్పటికి స్వాతంత్రం రాలేదు. స్వాతంత్ర భావాలు ఆవిడ జీర్ణించుకుపోయి శరత్చంద్ర చటర్జీ రాసినటువంటి విప్రదాసు అనే నవలని సినిమాగా తీయాలని చెప్పేసి ఎల్వి ప్రసాద్ గారిని, సముద్రాల రాఘవాచార్య గారిని కాంటాక్ట్ చేసి అది సొంతంగా ఆవిడే నిర్మాత. సినిమా ఉన్న విచిత్రాలు ఏంటంటే అంజనీదేవి గారిని కీలుగురంలో యాక్ట్ చేయమంటే అది రాక్షస పాత్రను యాక్ట్ చేయను, ఒక కండిషన్, మీరు నేను నా వేషానికి 5 పాటలు, అద్భుతమైన పాటలు, 5 పాటలు మీరు పాడితే నేను యాక్ట్ చేస్తానని కండిషన్ పెట్టింది అంజలీదేవి గారు. దాన్ని ఫుల్ఫిల్ చేశారు ఈవిడ వాయిస్తో. ఎంత అద్భుతమైన పాటలండి. ఏదైనా కారణాలు ఉంటాయి, కారణ జన్మలు అని చెప్పేసి అటువంటి భారతదేశ సినీ చరిత్రలో 98 సంవత్సరాలు జీవించున్న ఏకైక నటీమణి కృష్ణవేణి గారు. కేవలం నటించింది 16 చిత్రాల్లో మాత్రమే. 16 చిత్రాల్లో గ్లామరస్ రోల్స్ చేశారు మన దేశంలో. అలాగే వ్యాంపిస్ రోల్స్ చేశారు తెలుగుబాటులో. పల్లెటూరు వేషం చేశారు లక్ష్మ కథలో. అప్పట్లో నాగయ్య గారికి 45,000 ఇస్తే ఈవిడికి 50,000 ఇచ్చారు. షీఈస్ ది ఫస్ట్ ఉమెన్ హీరోయిన్ హూ టుక్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ 50,000 ఇన్ 1946 ఇట్ సెల్ఫ్. అది అటువంటి చరిత్ర ఉన్నటువంటి మనిషి. నా వంతు సహాయం నేను చేశాను. ఏదైనా సరే మంచి అభిమానుల పరివేషితమై అందులో కొత్త సంవత్సరం నాడు కొత్తగా ఇంత ఆనందంగా, ఇంత హాయిగా, ఇంత ఆహ్లాదకరంగా ఈ వేడుక మంత్రివర్యుల చేతుల మీదుగా మంత్రివర్యుల ఇంట్లో జరగటం చూడండి. ఇది ఒక చారిత్రాత్మక అంశంగా నేను భావిస్తూ ఈ కార్యక్రమంలో వచ్చేసి అందరికీ కూడా మనసా వాచ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మంత్రివర్యులకి మీరు ఇచ్చారు కాబట్టి ఈ అవకాశం ఎక్కడ జరిగింది సార్, ఎక్కడ త్యాగరాయ గాన సభ కానీ ఎక్కడ జరిగినా సరే ఈ సొబగు, ఈ సౌందర్యం, ఈ ఆనందం, ఈ ఆత్మీయత ఎక్కడ ఉండవండి. అంతటి ఆత్మీయత పంచి ఇచ్చారు. ధన్యవాదాలు సార్. కాదు కాబట్టి వారికే వదిలేద్దాం. ఆటోలో కాదు, తోటలు కాదు, దండాలు. ప్రముఖ రచయిత, ప్రముఖ లాయర్, తెలంగాణ ఉద్యమకారుడైన ఈవేళ ఆయనలో ఉన్న అగ్రికల్చర్, ఆ ఇంపార్టెన్స్ కానీ, ఆ ఆనందం కానీ, ఆ ప్రేమ కానీ, అభిమానం కానీ, ఆయన యొక్క జిజ్ఞాసం కానీ అన్నీ పసిగట్టిన మహానుభావులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా చేయడం, ఈవేళ తెలంగాణలో వ్యవసాయ శాఖ మంత్రి, దిస్ ఈస్ ద రోల్ వాట్ ఐఎమ్ ప్లేయింగ్ అబౌట్ అవర్ స్టేట్, ద సేమ్ టైమ్ ఇట్స్ సెంటర్ అని ప్రూవ్ చేసుకుంటున్నా. పెద్దలు నిరంజన్ రెడ్డి గారికి, పెద్దలు నమస్కారం, రఘునందరావు గారు మీకు, అమ్మ, తమ్ముళ్ళరా, మిత్రులరా, నిజంగా మంత్రి గారు ఆకృతి సుధాకర్ గారు గొప్ప డేట్ ఇచ్చారు మీకు. ఇవాళ జాయిన్ ఫస్ట్ రవీంద్ర భారత లేకపోతే ఏ త్యాగరాజ కళా రంగం ఏదైనా కావనివ్వండి, ఇవాళ జాయిన్ ఫస్ట్ మంత్రి గారిని అందరూ ఇంతమంది 100 మంది రావడం ఇక్కడికి నిజంగా గొప్ప టైం ఇచ్చారని, గొప్ప డేట్ ఇచ్చారని మీరు. ఈ డేట్లో ఇంతమంది సమక్షంలో ఈ మహాతల్లి, ఈ మహానటీమణి, మహాతల్లికి ఈవేళ పుస్తకం రాస్తే ఆవిడ ఇవాళ ఓపెన్ చేయడం అని చేతుల మీదుగా నాకివ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాం. సో నిరంజన్ రెడ్డి గారికి, అమ్మ, తమ్ముళ్ళరా, ఈ అమ్మ గురించి చెప్తా. అమ్మ కూతురు అనురాధ గారు మా గురువు గారితో కానీ ఓ స్త్రీమూర్తిలో ఇన్ని సినిమాలు, ఇటువంటి సినిమాలు తీసిన మహా గొప్ప నిర్మాత ఆవిడ. అనురాధ గారికి, సారు రామారావు గారు, ఈ పుస్తక రచయిత మేడం గారు అయితే ఆ రచయితను చేయబట్టుకుని సమన్వయం చేసి బ్రహ్మాండంగా రచించి నడిపించినటువంటి మా రామారావు సారు, తెలుగు సినిమా చరిత్ర యొక్క నిఘంటువైన, విజ్ఞాన వేదికకి నిఘంటువైన అటువంటి రామారావు గారికి, ఆకృతి సుధాకర్ గారు ఎక్కడ మంచి ఉంటుందో దాన్ని పైకి తీసుకునేటువంటి అమోఘమైనటువంటి కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి పెద్దలు వారికి, గొప్ప సింగర్, గ్రేట్ సింగర్, తెలంగాణ ఉద్యమంలో అమోఘమైన రోల్ ప్లే చేసినటువంటి మిత్రులు, శివుడాని మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని కాదు ప్రపంచాన్ని ఉర్తులించినటువంటి సాయి చంద్కి, మీడియా మిత్రులకు, పెద్దలారా మీ అందరికీ దండం. అమ్మ, మహాతల్లి, శోభనాచల స్టూడియో అధినేత, మీర్జాపురం వెంకటరామయ్య అప్పారావు గారు, ఆయన రాజు, ఆయన కళా ఇష్టం. ఆ రాజుగారిని పక్కన్న మంత్రివర్యులు, ఏమండి రాజుగారు, ఎంతోమంది రాజపుత్రులు ఉండగా ఆ సినిమా నటే మీకు దొరికిందా పెళ్లి చేసుకోవడానికి
అని అడిగితే ఆ మహానుభావుడు అన్న మాట ఏంటంటే, ఆవిడ మహా అందగత్తయ్యా, నాకు నచ్చిందయ్యా, నేను చేసుకున్నానయ్యా అన్నాడట. ఈ లోపల ఒక సంగీత విద్వాంసుడు వచ్చి, ఏమండి అలాంటి అందగత్తలు ఈ రాజ్యంలో చాలామంది ఉన్నారు కదా, ఆవిడే మీకు నచ్చిందా? నా కన్నుతో చూడవయ్యా ఆడ అందం తెలుస్తున్నాడట. ఇంకా చాలామంది కలుతూ చూడొచ్చండి, చాలామంది అందగత్తున్నారండి, మీరు రాజులండి, ఏంటి సార్ ఇది సినిమా? షడప్ ఫస్ట్ షడప్. షీఈ్ గ్రేట్ సింగర్, షీఈ్ గ్రేట్ సింగర్. ఆవిడలో ఉన్న గాన మాధుర్యాన్ని నేను పెళ్లి చేసుకున్నా, ఆవిడలో ఉన్న క్యారెక్టర్ నేను పెళ్లి చేసుకున్నా, ఆవిడలో ఉన్న అందాన్ని నేను పెళ్లి చేసుకున్నా. అబౌట్ ఆల్ ఆవిడలో మూర్తిభవించినటువంటి ఆ స్త్రీ మూర్తత్వం నేను పెళ్లి చేసుకున్నా. ఏంటి రాజు నాన్ సెన్స్? రాజులు ఇవన్నీ మామూలే, నాకు నచ్చినట్టు నన్ను బతకనివ్వండి బాబు. షీఈ్ మై వైఫ్. నన్ను ఎంత గౌరవిస్తారో ఈనాటి నుంచి ఆవిడనంతే గౌరవించండి. ఎవరైనా పల్లెత్తు మాట అన్నారో కబడ్దారన్న మహానుభావుడు ఆ వెంకటరామయ్య అప్పారావు గారికి నేను మనస్ఫూర్తిగా చేరుకుని దండం పెడుతున్నా. అది ఈవిడ ఉన్న గొప్పతనం. ఏమి గొప్పతనం! ఈవేళ మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా 100 ఏళ్ళు దగ్గర 98 years సినిమా చరిత్ర పుట్టిన తల్లి, సినిమా చరిత్రను చూస్తున్న తల్లి ఇంకా నిండు నూరేళ్ళు కాదు ఇంకా ఎక్కువ కాలం బతికి మాలాట వాళ్ళందరిని ఆశీర్వదించాల్సినదిగా ఆ మహాతల్లికి ఆ భగవంతుడు ఆయుష్ ప్రసాదించాలని సమృద్ధిగా కోరుకుంటున్నాను. ఎస్ 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 మహానటుడు ఏ ఎన్టీ రామారావు గారు, ఏ అక్కినేని నాగేశ్వరరావు గారు, ఏ ఎస్వి రంగారావు గారు, ఏ ఘంటసాల గారు, ఏ సూర్యకాంతం గారు, దీస్ ఆర్ ఆల్ లెజెండ్స్. సావిత్రి గారు మామూలు కాదు. ఎంతమంది లెజెండ్స్లో ఒక్క సావిత్రి గారిని తప్పితే మిగతా వాళ్ళందరినీ కూడా మహాతల్లి పరిచయం చేయడమే కాదు, వారి సినిమాలు నటింపు చేయడమే కాదు, రామారావు గారిని హీరోగా చేసిన మహాతల్లి అమ్మ, ఘంటసాల గారిని సంగీత దర్శకుడిగా చేసిన మహాతల్లి అమ్మ, అక్కినేని నాగేశ్వరరావు గారితో డి గొప్ప సినిమా, ఒక మాస్ హీరోని చేసిన సినిమా కీలుగుంది తల్లి మీ అమ్మ. ఏమమ్మా, ఏమి ఘంటసాల, ఏం నాగేశ్వరరావు, ఏం రామారావు, ఏమి చరిత్ర అమ్మది. అటువంటి అమ్మకి నిజంగా ఎంత గొప్ప ఉత్సవం జరగడం, ఆమె రచయితగా ఆమె అనుభవాన్ని పుస్తకం రాయడం, ఆ పుస్తకాన్ని మన ఆకృతి సుధాకర్ గారు పెద్దలు రచయిత, అగ్రికల్చర్ మంత్రి, అన్నింటినీ మించి అవ్వాలి మానవీయ కోణంలో మంచి మనసున్న రాజు ఆ నిరంజన్ రెడ్డి గారితో ఓపెన్ చేయడం చాలా ఆనందం అండి. తమ్ముళ్ళారా, థ్యాంక్స్ అలాట్. వందనాలు మీకు. ప్లేస్ ఇట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ సుధాకర్. ఎందుకంటే మరొకరెవరు మంత్రి గారిని తీసుకోవడం కష్టం అండి. ఆ స్వనం ఉంది కాబట్టి, ఆ నిండుతనం ఉంది కాబట్టి, గంభీరత ఉంది కాబట్టి, వైవిధ్యం వైశిష్ట్యం కార్యక్రమాలు చేసినప్పుడు మీ చేతిలో పట్టడం ఈ బిడ్డ అదృష్టం అండి. ధన్యవాదాలు. ఈవిడ చరిత్ర మామూలు ఆషామాషి గారు ఒకనండి. ఏ ఘంటసాల గారిని అయితే మహాతల్లి సంగీత దర్శకుడిగా పరిచయం చేసిందో అదే ఘంటసాల గారు స్వర్ణ మాధురి అవార్డు పొందిన మహాతల్లి తన బిడ్డడి యొక్క గ్రాటిట్యూడ్ లైక్ దిస్. భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో నార్త్ ఇండియాలో దాదాసాహెబ్ ఫాల్కే ఎంత మహనీయుడో అంత ఆయనతో సమకూర్చినటువంటి సౌత్ ఇండియా బిడ్డ, తెలుగు బిడ్డ రఘుపతి వెంకయ్య నాయుడు గారు అవార్డు పొందిన మహాతల్లి ఈ అమ్మ. మామూలు తెల్ల ప్రప్రథమ టాకీ చిత్రం తీసినట్టు మహానుభావుడు హెచ్ఎం రెడ్డి, ఆయన పురస్కారం పొందిన మహాతల్లి ఈ అమ్మ. కృష్ణవేణి అంటే 100 ఏళ్ల సినిమా చరిత్రకి ఒక దర్పణం. ఆ తల్లికి ఆవిడ ఇక్కడ జరగడం అనేది వందనం. శభాష్. ఇప్పుడు అతిథి సత్కారం. అనురాధ గారిని అతిథుల్ని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. రఘునందన్ రావు గారికి ప్రత్యేక ఒక అపురూపమైన సందర్భం, వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం. ఎన్నో అద్భుతమైన సినిమాల్ని, చక్రధారి, అనుబంధం లాంటి సినిమాల్ని వారు కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా డిజైన్ చేసినటువంటి నా మిత్రులు కృష్ణవేణి గారి స్పందన ఒక్క నిమిషం విందాం. నా పుత్ర సమానులైన బాబు నన్ను ఇంత ఇదిగా గౌరవించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నేను మా వారు ఎంతోమందికి ఆశ్రయం ఇచ్చారు. మా స్టూడియో ఒక భారతం తప్ప వేరేమీ కాదండి. అంత
ఇది ఉన్నది. అందరూ ఎంతోమంది అంజలిదేవి, ఇది సూర్యకాంతం, ఇంకా ఎంతోమంది, ఎస్వి రంగారావు, తర్వాత చాలామంది ఈ టాప్లో ఎవరెవరు ఉన్నారో వారందరూ కూడా మా స్టూడియోలో నుంచి వచ్చిన వారే తప్ప వేరేవి కాదు. అక్కడి నుంచి ఉత్పత్తి అయినటువంటి మహానుభావులు, మహా అమ్మలు అందరూ కూడాను ఎంతో ఇదిగా కూడా మా స్టూడియో ఆశ్రయించి చాలా పైకి వచ్చి ఎంతో వృద్ధిలోకి రావడం చాలా నాకు గర్వంగా నేను ఫీల్ అవుతూ ఉన్నాను. అది బాబు ఈవేళ ఈ న్యూ ఇయర్లో బాబు చేతుల మీదుగా నాకు ఇంత సన్మానం చేస్తున్నారంటే నాకు చాలా గర్వంగా ఉంది. నేను ఫీల్ అవుతున్నాను. తెలియదు అందరి తరఫున, మా మినిస్టర్ బాబు గారి తరఫున నాకు ఎంతో ఎంతో గౌరవం, ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా నేను ఫీల్ అవుతూ ఉన్నాను. ముగిస్తున్నాను. ధన్యవాదాలు. Hi, this is Nagashaurya, and please subscribe to Mirror TV. Hi, నేను మీ జబర్దస్త్ రాంప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. Please subscribe Mirror TV. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV.